హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భవానీని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. బ్యాచ్లర్స్ చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసుకోగలిగే ఈ చికెన్ ఫ్రై రెసిపీని చూపించేస్తారండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గుప్పుడు కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని మగ్గి పెట్టుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంగిపోయే వరకు ఇలా మగ్గ పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మళ్ళీ జీలకర్ర పొడి కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత మరి కొంచెం ఇందులోకి గరం మసాలా కూడా తీసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేయకుండా ఇంకో 5 మినిట్స్ వేపాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే చికెన్ ఫ్రై అనేది మాడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ తయారైపోయింది. ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.